అసలు విగ్రహారాధన అంటే వీళ్ళకి ఏంటి నొప్పి? శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 40వ అధ్యాయం 9వ మంత్రం చూడండి. అక్కడ ఇలా రాయబడింది: అసంభూతిని ఉపాసించేవారు అందతమునకు చేరుదురు, సంభూతి అందే మునిగిన వారు మరింత అంధకారమునకు చేరుదురు. ఉపనిషత్తు దర్శనంలో ఈశావాస్యోపనిషత్తు 12 ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్యగర్భుని ఉపాసించేవారు అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు చెప్పండి కరుణాకర్ గారు, అందరినీ చీకట్లోనికి తీసుకుని వెళ్లే విగ్రహారాధన దర్శనోపనిషత్తు 4:5లో చూడండి. హృదయంలో నివసించు నన్ను విడిచిపెట్టి బాల్యమైన బొమ్మలను సేవించేవాడు తన చేతి అందరి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకు వాడగను. అసలు ప్రతిమలనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. సో అదే మూర్ఖుల కొరకు కల్పించబడ్డాయనే పదం ఉపనిషత్తులో ఉంది. నేను బైబిల్లో చెప్పట్లేదు. మరలా మేము విగ్రహారాధన చేసేవారిని దూషిస్తున్నాను, ద్వేషిస్తాను అంటారు. మహోపనిషత్తులో 6:4 ఎవరు తమ హృదయం అనే గుహలో ఉన్న పరమేశ్వరుని వదిలిపెట్టి ఇతర దేవతని ఆరాధిస్తారో అలాంటి వారు చేతిలో ఉన్న కౌతుభామని వదిలిపెట్టి సాధారణ రత్నం కోసం వెంపర్లాడేవారు అవుతారు. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 17వ అధ్యాయం 31వ మంత్రంలో కూడా జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకున్నారు. తమలోనే ఉన్న అతనిని కనలేరు. వారిని మాయా మంచు ఆవరించి ఉన్నది, అది అజ్ఞానం. కాకుండా మైత్రియోపనిషత్తు 2:27లో కూడా ఇలా రాయబడింది: ఒక శిలమయాలు అనగా రాయి, లోయమయాలు రాగి, ఇత్తడి, ఇనుము, బంగారము, మణిమయాలు, వజ్రవైఢూర్యాలు, మృతిక అంటే మట్టి, వయాలు అయిన దేవతా విగ్రహాలన్నీ పూజించకూడదు.